Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతోంది గులాబీ సైన్యం. ఎర్రవెల్లి నివాసంలో కీలక నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. భేటీకి మొత్తం 23 మంది నేతలకు ఆహ్వానం అందింది. వడ్ల కొనుగోలుపై రేవంత్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో పాటు కల్లాల వద్ద ధర్నాలు, నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. సంక్షేమ పథకాల అమలు తీరుపైన ప్రశ్నించాలని గులాబీ బాస్ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణం, పదవుల కేటాయింపు, సభ్యత్వ నమోదు ప్రక్రియ సహా పలు అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలపైన పోరాడాలి, పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. టూకీగా చెప్పాలంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలు, శ్రేణులకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటి, ఏ స్థాయిలో ఉండబోతోంది? దీనికి సంబంధించి ఉద్యమ పార్టీగా గుర్తింపు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం లేదనేటువంటి విమర్శల నేపథ్యంలో ఈ పిలుపు ఏ విధంగా ఉండనుంది? ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అలాగే బీఆర్ఎస్ సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇప్పుడే ఏదైతే మీటింగ్ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రధాన సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ముఖ్య లీడర్లు, అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, చాలా మంది నాయకులు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఫ్లోర్ లీడర్లు, అలాగే కీలక నేతలు సబితా ఇందారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు అందరూ కూడా తక్కలపల్లి అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అందరూ కూడా మరి వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. చాలా సుదీర్ఘంగా ప్రస్తుతం మీటింగ్ నడుస్తా ఉంది. ఈ మీటింగ్ లో ఈ మధ్య కాలంలో నెలకొన్నటువంటి ఏదైతే రాష్ట్రంలోని పరిస్థితులు, సో బీజేపీకి సంబంధించి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా కొంత సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అడ్డుకట్ట వేయడానికి మోడీ ప్లాన్ ఏంటి, అలాగే ఇటు కాంగ్రెస్ ప్లాన్ ఏంటి, ఇద్దరు కూడా మోడీ ఏదైతే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే స్టేజ్ పైన ఉండి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా చూసినటువంటి కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించి ఈ ప్లాన్ ఏంటి, మనం ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా దిశానిర్దేశం చేయాలి, ఎలాగా మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనం గెలుపు దిశగా ఎలా వెళ్ళేదా అనే దానిపైన కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా సుదీర్ఘంగా ఈ చర్చల్లో కొన్ని కీలక అంశాలు కూడా ఉండబోతున్నాయి. మరి ఏం దిశానిర్దేశం చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. అలాగే పార్టీకి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతూ ఉంది. అయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు పునర్నిర్మాణం కావచ్చు, అలాగే పార్టీ క్యాడర్ ఉత్తేజం, అలాగే కొత్త సభ్యత్వ నమోదు కావచ్చు, అలాగే ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను నియమించే ప్రక్రియ కావచ్చు, అలాగే సమన్వయం, అసెంబ్లీ మరియు కౌన్సిల్ పక్షాల మధ్య సమన్వయాన్ని పెంచే అటు ప్రభుత్వం పైన అనుసరించాల్సినటువంటి పోరాట పందాన్ని కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రస్తుతం రెండు పార్టీలకు సంబంధించి ఇటు గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అలాగే అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా ఎలా మనం అంటే వాళ్ళ ముందుకు వెళ్ళాలి, వాళ్ళని ఎలా మనం డౌన్ గ్రేడ్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లి సమస్యల పైన వాళ్ళని ఎట్లా డౌన్ గ్రేడ్ చేయాలనేది కూడా మొత్తం మీటింగ్ లో ముందొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ పంట పొలాల్లో అంటే పంట కోసి ఉన్నారు, పొలాల్లో ఆరబెట్టుకుని ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా మరి అక్కడ వడ్లను ఎండబెట్టినా ఇప్పటి వరకు కొనని పరిస్థితి కనబడతా ఉంది. అందరూ కూడా మరి దీనిపైన ఫోకస్ చేయాలి. బీఆర్ఎస్ సంబంధించి మొత్తం కూడా కాంగ్రెస్ ను నిలదీయాలి, అందరూ గ్రౌండ్ లోనే ఉండాలి, గ్రౌండ్ లో ఉండి స్లో అయిపోయినట్టుగా అధినేత కూడా గ్రహించారు. కాబట్టి ఈ విధంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ప్రజల్లోనే ఉండాలి, వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వాలి అనేటువంటి దిశానిర్దేశం కూడా ఆయన చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకు సైలెంట్ అయ్యారు అని కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా మురళి, ఇప్పుడు మోడీ తెలంగాణకు వచ్చిన తర్వాత కొంత జోష్ పెరిగింది. ఏదైతే బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ కూడా జోష్ లో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాల దగ్గరలో ఉన్నారు, విజయవంతంగా దూసుకుపోతా ఉన్నారు. ఎందుకు కొంత ముందుకు వెళ్ళినప్పటికీ
ఉన్నప్పటికీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ కొన్ని కార్యక్రమాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ముందున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఎందుకు డౌన్ గ్రేడ్ అయింది, మరి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళట్లేరు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. దాంతో పాటు ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు ఏదైతే మోడీ వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడుతో మీటింగ్ చేయడం కావచ్చు, పవన్ కళ్యాణ్ తో మీటింగ్ చేయడం కావచ్చు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి, అసలు మోడీ వ్యూహాలు ఏంటి, రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి, అసలు మన యాక్షన్ ప్లాన్ ఏంటి, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. చాలా సుదీర్ఘంగా మరి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వీటన్నిటిపైన కూడా విశ్లేషణ చేసే అవకాశం ఉంది, ముందుకు వెళ్లే అవకాశం ఉంది. సో ఈ మీటింగ్ లో చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. పార్టీకి సంబంధించి అలాగే పరిపాలనకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక గులాబీ బాస్ కేసీఆర్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఏ స్థాయిలో పోరాడాలి అనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎర్రవెల్లి నివాసంలో కీలక నేతలతో కేసీఆర్ సమావేశానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భేటీకి మొత్తం 23 మంది నేతలకు ఆహ్వానం అందినట్లుగా కూడా తెలుస్తోంది. వడ్ల కొనుగోలుపై రేవంత్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో పాటు కల్యాల వద్ద ధర్నాలు, నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. సంక్షేమ పథకాల అమలు తీరుపైన ప్రశ్నించాలని గులాబీ బాస్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణం, పదవుల కేటాయింపు, సభ్యత నమోదు ప్రక్రియ సహా పలు అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.